ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం జరిగింది. టెహ్రాన్ కరాచ్ ప్రాంతాన్ని కలిపే పొడవైన వంతెన పేల్చివేతకు కౌంటర్ గా ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. అమెరికా F-15E విమానాన్ని కూల్చేసిన ఫొటోస్ ను ఐఆర్జీసీ విడుదల చేసింది. అంతేకాకుండా అమెరికా పైలట్ ను బంధించినట్టు ప్రకటించింది. పైలట్ ను రక్షించడానికి అమెరికా బలగాలు భారీ సహాయక చర్యలు చేపట్టాయి. యుద్ధ విమానాలు, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం వచ్చిన అమెరికా హెలికాప్టర్ ను కూడా కూల్చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. ఇరాన్తో యుద్ధంలో మరో రీఫ్యూలింగ్ జెట్ ను కోల్పోయింది అమెరికా. ఇంధనం నింపే క్రమంలో విమానం కూలిపోయిందని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ భీకర దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అబుదాబిలో గ్యాస్ ఉత్పత్తి కేంద్రంపై మిసైల్ దాడి జరిగింది. ఈ దాడిలో 5 భారతీయులు, 6 నేపాల్ పౌరులు గాయపడ్డారు. కువైట్లో మంచినీటి వాటర్ ప్లాంట్ ను కూడా ఇరాన్ పేల్చివేసింది. 24 గంటల్లో 2 అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. కరాజ్ వంచిన పేల్చివేతకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.